మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి 10న మాఘ అమావాస్య. అతేంద్రియ శక్తులు కలిగిన మాఘ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. మార్చి 10 ఆదివారం, అందులోనూ అమావాస్య. ఆదివారము అమావాస్య రావటం చాలా విశేషమైనది. ఆదివారం రోజున అమావాస్య వస్తే ఆ అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ మాఘ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పనిని చేస్తే మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. పేదరికం అనేది దరి చేరదు. మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. మాఘ అమావాస్య చాలా విశేషమైనది. మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. అయితే హిందూ సాంప్రదాయంలో ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసంలో వస్తుంది కాబట్టి దీనికి పేరు పెట్టారు. మను మహర్షి జన్మించిన రోజు గనుక దీనిని మౌని అమావాస్య అని పిలుస్తారు. క్షమాపణ కోసం, అలాగే తపస్సు కోసం దేవుడిని ఆరాధించడానికి ఈరోజు చాలా పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది. అయితే ఈ అమావాస్య రోజు తలస్నానాలు చేసి దానాలు చేయటం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మాఘ అమావాస్య రోజున మౌనంగా జపం చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది. అందుకే చాలామంది హిందువులు ఈరోజు దాన ధర్మ కార్యక్రమాలు చేసేందుకు ఇష్టపడతారు. అయితే ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మౌని అమావాస్య రోజున ఆలస్యంగా అస్సలు నిద్రపోకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ అమావాస్య రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాల్సి ఉంటుంది. అయితే తలస్నానం గంగా లేదా నదుల్లో చేస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తూ ఉన్నారు. స్నానం చేసిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించాల్సి ఉంటుంది. అమావాస్య రోజు చిన్న పిల్లలతో శ్మశాన వాటిక లేదా దాని చుట్టూ అస్సలు తిరగకూడదు. అమావాస్య చీకటి రాత్రి సమయంలో దుష్ట శక్తులు విచ్చలవిడిగా తిరుగుతాయని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఇంట్లోనే ఉండటం చాలా మంచిదని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మాఘ అమావాస్య రోజున వస్తువులను దానం చేసిన తర్వాత ఇంట్లో పలు కారణాల వల్ల తగాదాలకు దిగటం మంచిది కాదని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు మనుషులను నొప్పించే మాటలు అస్సలు అనకూడదు. మౌని అమావాస్య రోజు మద్యపానం, మాంసాహారానికి దూరంగా ఉండటం చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా దాన ధర్మ కార్యక్రమాలు చేసేవారు అస్సలు వాటిని ముట్టుకోకూడదని పూర్వీకులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో వీలైనంత వరకు మౌనంగా ఉండటం చాలా మంచిదని, అంతేకాకుండా ధ్యానం చేయటం చాలా మంచిది. మాఘ అమావాస్య రోజు ఖచ్చితంగా చేయవలసిన 4 పనులు ఉన్నాయి. మొదటిది పితృపూజ. పితృపూజ చేయడానికి మాఘ అమావాస్య మంచి రోజు. ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకొని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులు కూడా కోరవచ్చు. రెండవది ఉసిరి చెట్టును పూజ చేయటం. అమావాస్య రోజున ఉసిరి చెట్టును పూజించటం వల్ల మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మాఘ అమావాస్య రోజు ఉసిరి చెట్టును పూజించటం వల్ల మీ నుంచి కష్టాలన్నీ దూరమవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మూడవది ధ్యానము. ధ్యానం చేయండి మరియు మంత్రాల ఉచ్చారణలు మరియు సంగీతం కూడా ఉదయం వినండి. ఇది మిమ్మల్ని శాంతపరిచి మనసును నియంత్రిస్తుంది. నాలుగవది దానాలు. ఈరోజు కొంత డబ్బును మీరు పేదలకు మరియు అవసరమైన వారికి దానం చేయాలి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారము, బట్టలు ఇవ్వవచ్చును. గోచార గ్రహస్థితి రీత్యా శని ప్రభావంతో ఉన్నారు. కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మాఘ అమావాస్య రోజు ఎవరైతే ఈ 4 విధి విధానాలు పాటిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే మాఘ అమావాస్య రోజు సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడికి నువ్వుల నూనెతో ఆరాధన, దీపారాధన చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. ఎంతో శక్తివంతమైన ఈ మాఘ అమావాస్య రోజు
కలబంద మొక్కతో ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి పెరటిలోనూ కలబంద మొక్క ఉంటుంది. ఏ ఇంటిలో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంటిలో 33 కోట్ల దేవతలు కొలువు తీరి ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు. కలబంద ఆకులో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది అంటారు పండితులు. ఈ భూమి మీద లభించే మొక్కలలో కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కానీ మీరు మీ కెరియర్లో పురోగతి సాధించాలనుకుంటే దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం. కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. అమావాస్య తిథి ఉన్న రోజు మనం మన జీవితంలో పురోగతి సాధించడానికి ఏ పరిహారం చేసినా మనకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ముఖ్యంగా మనకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవడానికి, మన ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి అమావాస్య తిథి అనేది మనకు బాగా సహాయపడుతుంది. అయితే మార్చి 10న వచ్చే మాఘ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పని చేస్తే మీకు తలరాతలకు తరగని ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మాఘ అమావాస్య రోజు ఉదయాన్నే తలకు స్నానం చేసి లక్ష్మీ నారాయణులను లేదా శివపార్వతులను పూజించి మీ ఇంటిలో ఉండే కలబంద మొక్క దగ్గరకు వెళ్ళి ఆ మొక్క నుండి ఒక ఆకును తెంచుకోండి. దానిని శుభ్రంగా పసుపు నీరుతో కడిగి ఒక ప్లేట్లో పెట్టి మీ పూజ గదిలో పెట్టండి. ఆ తర్వాత దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి 5 లవంగాలను ఆ కలబందకు గుచ్చండి. కలబందకు వరుసగా వీడియోలో చూపించే విధంగా గుచ్చాలి. ఇలా లవంగాలు గుచ్చటం వల్ల మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. లవంగాలు దుష్ట శక్తులను గ్రహిస్తాయి. వాటి యొక్క చెడు ప్రభావం మీ ఇంటిపై పడకుండా లవంగాలు చూసుకుంటూ ఉంటాయి. లవంగాలు కలబందకు గుచ్చిన తర్వాత దానికి దారం కట్టండి. సూదితో గుచ్చి అయినా సరే దారం కట్టి మీ ఇంటి గేటుకి లేదా గుమ్మానికి పైభాగంలో కట్టండి. ఇలా కట్టే ముందు మీరు మీ సంకల్పాన్ని మీ ఇష్టదైవానికి చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్న సమస్యలు, మీరు వృత్తి, వ్యాపార, ఉద్యోగంలో మరియు చదువుల్లో ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకొని గేట్కి లేదా గుమ్మానికి కట్టండి. ఇలా కట్టిన తర్వాత ధూపం చూపించాలి. కట్టిన తర్వాతనే ధూపం చూపించాలి. ఇలా కలబంద మరియు లవంగాలు కలిపి గుమ్మానికి కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అమావాస్య రోజు కలబంద మరియు లవంగాలతో ఈ చిన్న పని చేస్తే మీకు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. మళ్ళీ వచ్చే అమావాస్య వరకు దీనిని ఇలా గుమ్మానికే ఉంచండి. ఆ కలబందకు ప్రతిరోజు ధూపం చూపించాలి. ఇక నెక్స్ట్ వచ్చే అమావాస్య రోజు ఆ కలబందను తీసి ఇంటికి దిష్టి తీసి ఎవ్వరూ తిరిగిన ప్రదేశంలో లేదా పారే నీటిలో పడవేయండి. ఇలా చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ ఇలా కలబంద ఆకుతో ఈ పరిహారం చేయండి. ఈ కలబంద మరియు లవంగాలు మీ ఇంటి గుమ్మానికి ఉన్నన్ని రోజులు మీ ఇంటిపై ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావము చూపదు. ఇతరుల ఏడుపుల్లో కూడా మీపై కానీ మీ కుటుంబం సభ్యులపై కానీ ఎలాంటి ప్రభావం చూపించవు. ఎలాంటి బ్యాడ్ ఎఫెక్టు మీపై ప్రభావం చూపించినప్పుడు మీకు జీవితంలో పురోగతి చెందడానికి మంచి అవకాశాలు వస్తాయి. మంచి జీవితాన్ని పొందుతారు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు. మరి ప్రతి ఒక్కరూ మార్చి 10న వచ్చే మాఘ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏ పనిని చేసి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొందండి. ఆనందంగా జీవించండి. ఈ పరిహారం మీరు ఉదయం చేసినా, రాత్రి చేసినా, పూజ చేసిన తర్వాతనే చేయండి. అప్పుడే మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. నమ్మకంతో చేయండి, శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.